విజయ్ లాంటి సీనియర్ స్టార్ తో పూజ మెలిగే తీరు, వారి మధ్య ఉన్న పరస్పర గౌరవం ఇప్పుడు పెద్ద టాక్. విజయ్ కి అత్యంత ఆప్తురాలిగా, నిజమైన స్నేహితురాలిగా త్రిషకు ప్రత్యేక స్థానం. విజయ్ చివరి చిత్రం దళపతి 69 ప్రాజెక్ట్ లో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక కావడం వెనుక ఈ స్నేహబంధమే ప్రధాన కారణం. బాలీవుడ్ లో అవకాశాలు రాని సమయంలో టాలీవుడ్ పక్కన పెట్టిన తరుణంలో విజయ్ రికమెండేషన్ తోనే బుట్టబొమ్మ కాలీవుడ్ లో ఛాన్సులు. జననాయకల్లో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపిక అవ్వడంలో విజయ్ హస్తం. తమిళ చిత్రసీమలో తిరుగులేని మాస్ హీరోగా దశాబ్దాల పాటు అలరించిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలో ముఖ్యమంత్రిగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. గ్లామర్ ప్రపంచం నుండి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టినప్పటికీ ఆయన సినీ ప్రస్థానంలో ఏర్పడిన కొన్ని అత్యంత సన్నిహితమైన స్నేహబంధాలు ఇప్పటికీ పరిశ్రమలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చలకు దారితీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విజయ్తో సుదీర్ఘకాలంగా స్నేహాన్ని కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు ఈ జాబితాలో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. పూజా హెగ్డే నటిస్తే బాగుంటుందని విజయ్ స్వయంగా భావించినట్లు టాక్. విజయ్ కి త్రిషా తర్వాత పూజా హెగ్డే మంచి స్నేహితురాలుగా కొనసాగుతున్నది క్లియర్. సినిమాల్లో పూజా హెగ్డేకు పెద్దగా మైలేజ్ రావడం లేదు. ఇక స్టోరీలోకి వెళ్తే విజయ్ త్రిషల కాంబినేషన్ వెండితెరపైన ఒక క్లాసిక్ మ్యాజిక్. గిల్లీ, తిరుపాచి వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట స్క్రీన్ పైనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ స్నేహాన్ని కాపాడుకుంటూ వస్తోంది. విజయ్ జీవితంలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నా, ఆయన తీసుకునే రాజకీయ నిర్ణయాల వెనకైనా త్రిష ఇచ్చే నైతిక మద్దతు ఎంతో కీలకమైందని ఇండస్ట్రీ టాక్. విజయ్కి అత్యంత ఆప్తురాలిగా, నిజమైన స్నేహితురాలిగా త్రిషకు ప్రత్యేక స్థానం ఉంది. త్రిష తరువాత విజయ్ అంతటి ప్రాధాన్యతను, సాన్నిహిత్యాన్ని సంపాదించుకున్న మరో నటి బుట్టబొమ్మ పూజా హెగ్డే అని తెలిసింది. ఇద్దరి కలయికలో వచ్చిన బీస్ట్ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది. పూజా హెగ్డే సరదా స్వభావం, ప్రొఫెషనల్ అప్రోచ్ విజయ్కి ఎంతగానో నచ్చాయని, అప్పటి నుంచి ఆమె దళపతికి మంచి స్నేహితురాలుగా మారిందని సన్నిహిత వర్గాలు చెప్తుంటారు. విజయ్ లాంటి సీనియర్ స్టార్తో పూజా మెలిగే తీరు, వారి మధ్య ఉన్న పరస్పర గౌరవం అప్పుడప్పుడు చర్చకొస్తుంది. విజయ్ చివరి చిత్రం దళపతి 69 ప్రాజెక్ట్లో కూడా పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపిక కావడం వెనుక ఈ స్నేహబంధమే ప్రధాన కారణమనే ప్రచారం సాగుతోంది. పూజా హెగ్డే నటిస్తే బాగుంటుందని విజయ్ స్వయంగా భావించినట్లు టాక్. ఈ కారణంగానే జననాయకల్లో హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో అవకాశాలు రాని సమయంలో టాలీవుడ్ పక్కన పెట్టిన తరుణంలో విజయ్ రికమెండేషన్తోనే ఈ బుట్టబొమ్మ కాలీవుడ్లో ఛాన్సులు అందుకుంటుందనే వార్త ఇప్పటికీ ప్రచారంలో ఉంది. మొత్తంగా త్రిషా తర్వాత పూజా హెగ్డే మంచి స్నేహితురాలుగా కొనసాగుతుందని క్లియర్. ఇక త్రిషా, పూజా హెగ్డే సినిమాల సంగతి చూస్తే త్రిషా సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. భాషతో సంబంధం లేకుండా ఏ సీనియర్ స్టార్ అయినా ఓకే అంటూ ముందుకెళ్తోంది. పూజా హెగ్డే మాత్రం తమిళ్లోనే కొనసాగుతుంది. ఇటీవలే ఓ తెలుగు సినిమాలో ఛాన్స్ అందుకుంది. కాకపోతే అందులో నటించేది మలయాళం హీరో కావడంతో పూజకి పెద్దగా మైలేజ్ రావడం లేదు.